ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు ఆప్క మాజీ చైర్మన్ కొండు అనిల్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు అల్లూరు నగర కన్వీనర్ మా దండా కృష్ణన్న గారికి, అదేవిధంగా అల్లూరు మండల కన్వీనర్ వేద రమేశ్వర గారికి, అదేవిధంగా బోరుగోలు మండల కన్వీనర్ సోదరుడు ప్రభు గారికి, అదేవిధంగా జగదత్తి మండల కన్వీనర్ మగ సోదరుడు మహేష్ గారికి, కావలి మండల కన్వీనర్ సోదరుడు తిరుపతి గారికి, వేదిక ముందున్న పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా పదవులు అలంకరించిన మా యువతకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం రాష్ట్రమంతటా కూడా జగనన్న పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు కావాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు నిరుద్యోగ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో, ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకాశాలు తెలియడానికి కారణమైన లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకి ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ యువకులకి ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ కోటల ప్రభుత్వం, ఈ కోటలో ఉన్న ముఖ్యంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా వాళ్ళు మోసం చేశారనేది తెలియజేసేదానికి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా డిఎస్సి అంటే డిఎస్సిని నిర్వహించడానికి ఎప్పుడు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఒక కన్వీనర్ ఉంటారు. కానీ ఆ కన్వీనర్ పక్కన పెట్టేసి ఎవరైతే డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉన్నాడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని అధ్వర్యంలో ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో పెద్ద స్థానాన్ని తెచ్చుకున్నాడంటే ఎంత అవినీతో ఒక్కసారి ఆలోచిస్తుంది ప్రజల్లో కూడా. అంటే ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇటువంటి అన్యాయం ఈ ప్రభుత్వంలో చేశారంటే అతనితో పాటు ఎంతమంది ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేది ఒక్కసారి ఆలోచించడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ కోట అనేది ప్రభుత్వంలో 3% అన్నారు. ఓకే, అధికారం ఓకే. కానీ మామూలుగా స్పోర్ట్స్
పర్సన్స్కి కోటా అంటే నేషనల్ లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా దానికంటే తక్కువ స్థాయిలో మన స్టేట్ లెవెల్లో ఇవన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఈరోజు ఇక్కడ ప్రస్తుతం ఉన్న టోర్నమెంట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏవైతే కండక్ట్ చేస్తారో వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఎప్పుడో 1979 అంటే మేము చదువుకునే రోజుల్లో హాఫ్ ఆడేవాళ్ళు. అది ఈరోజు ఎక్కడ మనకు కనిపించలేదు. అదే బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. అది కూడా ఆడే పరిస్థితి కనిపించలేదు. అటువంటి వాటికి ఒక అసోసియేషన్ పెట్టి దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని దానికి అధ్యక్షులుగా చేసి లోకల్లో జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏదో స్పోర్ట్స్ కండక్ట్ చేద్దాము, గేమ్స్ కండక్ట్ చేద్దామని చెప్పి వాటిలో సర్టిఫికేట్ తెలుగుదేశం నాయకులే వాళ్ళకి ఇచ్చి అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనం చేశారు. ఎగ్జామ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎంత మోసమో ఈరోజు ఈ డిఎస్సీలో ఎటువంటి అవినీతి జరిగిందో ఒకసారి ఆలోచించాలని. అదేవిధంగా వికలాంగులకు ఏ విధంగా మోసం చేశారో అది కూడా తెలుసుకోవాలి. ప్రజలంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో ప్రైజ్ సంపాదించిన అతనికి 1:1 కాలు ఇచ్చి అతను ఇంటికి పోతే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని రిజెక్ట్ చేశారంటే ఏ విధంగా మోసం చేశారో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తాం. అందుకే ఈరోజు ఈ డిఎస్సీలో ఇటువంటి అవగతవకలు జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ అందరూ కూడా ఈరోజు రాష్ట్రమంతటా కూడా నిరుద్యోగ యువకులు అయితేనేమి, అదేవిధంగా వారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని సభపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నిర్వహించబోతా ఉంది. 31వ తారీఖు రాష్ట్రంలో 31వ తారీఖు జిల్లా అధ్యక్షుని కలిసి మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా కార్యక్రమానికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ విధంగా అవకాశాలు జరిగినాయి కాబట్టి దీని మీద మేమంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రిజైన్ చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఒక గంటల కార్యక్రమానికి ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టి మన నిరసన కార్యక్రమాన్ని అదేవిధంగా మనం చేస్తున్న డిమాండ్ని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 6, 7, 8, 9 కాబోయే నియోజకవర్గంలో కూడా నిర్వాహక దీక్షలు చేయాలని తలపెట్టున్నాం. ఆ నిర్వాహక దీక్షలు కూడా కాబోయే నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి సాయంకాలం 5 దాకా ఈ కార్యక్రమాలు 6, 7, 8, 9 తారీఖుల్లో ఉంటాయి కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా మేము పండుగ కంటిన్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు ర్యాలీ ఒకటి
ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో జెండా చెట్టు నుంచి ఆటో ఆఫీస్ దాకా గాలి 10వ తారీఖు ప్లాన్ చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనుకోవాలని సభ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది. ఎలక్షన్స్ ముందు చెప్పిందోడి ఈ రోజు చేసేదోడి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునేదానికి బాధ చూపించారు. అదే బాధని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ముందు తీసుకుపోతూ ఏ పేద విద్యార్థులు సరే ఎంత ప్రైవేట్ కాలేజీలో కానీ ఎంత కాస్ట్లీ కాలేజీలో కానీ కూడా ఆ ఫీజు బాధ్యతగానే కూడా నేనే తీసుకుంటాను, ఈ ప్రభుత్వం బలాయిస్తుంది అని చెప్పి వారిని ఏ విధంగా చదివించి ఎంతో లక్షల మంది చదువుకునే దానికి అవకాశం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్లు బకాయి ఈరోజు ఇవ్వకుండా ఉండడం వల్ల చదువుకున్న విద్యార్థులు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏ విధంగా సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఒకసారి ఆలోచించగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు 4-7 పథకాన్ని పెట్టి దాదాపు 90% స్కూల్స్ కంప్లీట్ చేస్తే 10% కంప్లీట్ చేసేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ఫండ్స్ ఇవ్వక ఏ విధంగా స్కూల్స్ని ఆ విధంగా అన్పిటిషన్ కలుపుకొని వదిలేస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతా ఉంది. అదేవిధంగా సరైన టయానికి చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడం లేదు, వారి యూనిఫామ్ ఇవ్వడం లేదు, ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఏ విధంగా చిన్నపిల్లలకి సైతం ఇబ్బంది పెడుతుందో ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పాడు, సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసం 14 మెడికల్ కాలేజీలు కడితే వాటిని ప్రైవేట్ పరం చేయటమా అని మేము అడుగుతాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులకు పోవాలా, ఆర్థికంగా బలోపేతం కావాలా అని చెప్పి 4 కోట్లు కడితే వాటిని ప్రైవేట్ పరం చేస్తానంటాం. ఈరోజు సంపద సృష్టించడమా అని అడుగుతాను. అదేవిధంగా మధ్యకాల సోదరుల కోసం 11 ఫిషింగ్ హార్బర్స్ వెళ్తే ఈరోజు వారిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్తాం, సంపద సృష్టించడమా అని చెప్తాం. మధ్యకాల రోడ్డు కదా ముద్దలుగా ఈరోజు తీసేసే విధంగా చేయటం న్యాయమా అని అడుగుతాను. కాబట్టి ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తా ఉంది, ప్రజల్ని మోసం చేస్తూ ఏ విధంగా పైకి మీడియాని పెట్టి ఏ విధంగా పబ్లిసిటీ చేసుకుంటుందో, ఏ విధంగా క్రెడిట్ జోడింగ్ చేస్తుందో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కట్టేసి 70-75% కంప్లీట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకొక 15% కంప్లీట్ చేసిందంటే మిగతా ఇంకా 10 స్థానాలు ఉన్నాయి. దాన్ని ఓపెనింగ్ పెట్టి మేమే చేస్తాం అని ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఒకసారి ఆలోచించాలని కూడా ఈరోజు మేము అడుగుతాము. ఈ విధంగా మోసం చేయడం ఈ ప్రభుత్వానికి, ఈ కుటుంబ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యాన్ని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మీ అందరూ చూస్తున్నారు, ఒక్క రోజు కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పట్టణంలో ప్రధాన సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఒక్క ప్రదేశానికి పోతేనే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వణికిపోతుందో, ఎక్కడ వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందో అని చెప్పి ఏ విధంగా కొంతమంది మీడియా సోదరుల చేత అసభ్యకరమైన వార్తలు, సదవగాని వార్తలు నా మీద పర్సనల్గా ఏ విధంగా రాపిస్తున్నారు, ఏ విధంగా చేపిస్తున్నారు ఒక్కసారి కావాలి ఒక ప్రజల ఆలోచించాలక్కడ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది అడుగుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా ఏమి చేసింది అని. నేనైతే ఒకటి చెప్తున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు చేసినవి చేయమని నేను చెప్తున్నాను, చేసిన పబ్లిసిటీ చేసుకోమని చెప్తున్నాం. మేము ఎక్కడ కదా మేము చేసే పనులకి అడ్డంకి మేము కాదు చెప్తున్నాము. ఈరోజు మేము ఒకటే చెప్పగలుగుతున్నాం, గతంలో వేద మస్తారావు కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేది, అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా వేద మస్తారావు ఉన్నప్పుడైతేనేది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేది, మేము తెచ్చిన ట్రాఫిక్ అయితేనేది, మేము తెచ్చిన రోడ్ అయితేనేది, మేము తెచ్చిన డ్రైనేజ్ అయితేనేది, మేము తెచ్చిన శాంక్షన్స్ అయితేనేది, అవన్నీ కూడా మేము కొన్ని చేశాం. ఆనాడు పేద మసారావు కొన్ని చేశారు. ఈరోజు మేము అంటున్నాం, మీరు కొత్తగా ఏం తెచ్చారు, ఏమి చేశారు మేము అడుగుతాను, చెప్పండి. ఈరోజు మీడియా సోదరులు ఒక 5 మంది అసభ్యంగా వార్తలతో పాటు 5 సంవత్సరాల అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, ఏమి పీకామని అడుగుతున్నాను. నేను చెప్తాను, ఈరోజు ఫిషింగ్ ఆఫర్ 350 కోట్లు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి ఇచ్చాడు. అది చేసింది 3 నెలల దాకా, 3 నెలల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ కాదా కిషాయి కాదా చేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా జగన్ ఫిషింగ్ ఆఫర్ నుంచి రామపట్నం రోడ్డు దాకా రోడ్డు వేపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కావాలని అడుగుతున్నాం. తుమ్మలపట్నం నుంచి ఏలూరు దాకా రోడ్డు వేపించింది మాత్రమే కావాలని అడుగుతాము. కావాలి చదువుల్లో 50 కోట్లతోటి బృందాలు కానించి ముసుగు దాకా డ్రైనేజీ, ఫుట్పాత్, కేబుల్ లైన్స్ వాటన్నిటి కూడా కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగుతున్నాం. అంతేకాదు బృందాలు కానించి ముసుగు దాకా ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కూడా షిప్పింగ్ చేసింది మేము కదా అని అడుగుతున్నాం. ఈరోజు మీ వ్యక్తి రోడ్డుకి అటు ఇటు ఒక 4 గంటలు దొరికేసి ఆ గ్రామాలు కొన్ని వేల క్యూబిక్ మీటర్ గ్రామాలు అది ఎవరికి వాడి ప్రభుత్వానికి వాడు. ఈరోజు ఆ గ్రామం మీరు అమ్ముకుంటూ
లబ్ధి పొందుతుంది మీరే నేను తెలియజేస్తున్నాను. ఈ సాక్షులన్నీ కూడా చెప్పింది వైఎస్ఆర్ కావచ్చు, భూగోళ మండలాలు కావచ్చు, అలుగు మండలాలు కావచ్చు, దగలెత్తి మండలాలు కావచ్చు. పోయి చూడండి, దగలెత్తి మెయిన్ రోడ్ ఎవరు మేము వాళ్ళు కంప్లీట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటికీ మీరంతా కంప్లీట్ చేశారు. అదేవిధంగా మన అలుగు ఇసుకపల్లి నుంచి కొడవలు దాకా ఆ రోజు మేమంతా చేసామో మీరంతా చేశారు చూడండి. అదేవిధంగా జగనన్న గడప గడపకి ప్రోగ్రాం పెట్టి జగనన్న మండలం కావచ్చు, అలుగు మండలం కావచ్చు, భూగోళ మండలం కావచ్చు, భూగోళ మండలం కావచ్చు, కావలి పట్టణం కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి దాదాపు 1,00,000 ఇల్లు ఉంటే దాదాపు 95,000 ఇల్లు గడప గడపకి నేను తిరిగి ఎక్కడైతే తిరిగామో అక్కడ ప్రతి ఒక్క వాటికి 20,00,000 రూపాయలు, అదేవిధంగా పంచాయతీకి 10,00,000 రూపాయలు రోడ్లు కలిపి ఇప్పించింది మేము కదా అని అడుగుతాము. ఇవే కాదు, ఈరోజు ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకు పోయినా, గ్రామానికి పోతే చక్కటి సచివాలయం, ఆర్పిటి సెంటర్, హెల్త్ సెంటర్, కొన్ని ప్రదేశాలు డైరీలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో. ఈరోజు ఆ సచివాలయాన్ని ఏ విధంగా మేము మెయింటైన్ చేస్తున్నారో చూస్తాము. ఆర్పిటి సెంటర్ని ఏ విధంగా నిరుపయోగంగా చేసి రైతులకి అన్యాయం చేస్తున్నారో మేము చూస్తాము. ఈరోజు ఆ హెల్త్ సెంటర్స్ ఈరోజు మీరు అభివృద్ధి కాదు కదా, ఉన్న వాటిని మెయింటైన్ చేయగలక ఏ విధంగా సతమతమవుతున్నారు ప్రజలంతా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదే కాదు, ఇందాక మా సోదరుడు చెప్పారు, కావలి నియోజకవర్గంలో దాదాపు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పని మీకు తప్పు ధైర్యం ఉంటే ఇక్కడ మున్సిపాలిటీలో కమిషనర్ ఉన్నారు, పోయేసి 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాల కోసమైతేనేమి ఒక్కొక్క వాటికి ఎంత అమౌంట్ వచ్చిందో కనుక్కొని, అదేవిధంగా మండలంలో ప్రతి ఒక్క పంచాయతీకి మీరు పోయి అక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలు మా అక్కడిగా కావచ్చు, అమ్మతాలకు కావచ్చు, యువతకి కావచ్చు, విద్యార్థులకు చిన్న పిల్లలకు కావచ్చు, అందరికీ ఏమేమి ఇచ్చారు, ఏమేమి కట్టించారు, ఏ స్కూల్స్ బాగా చేశారు, ఏ హాస్పిటల్స్ బాగా చేశారు, ఏ కోర్టు కట్టారు, ఏ రామాయణ కోర్టు కట్టారు, మొత్తం మీరు తీసుకోండి. ఈరోజు ఛాలెంజ్ 2,500 కోట్లు మీరు పిచ్చి పిచ్చి వారు, పిచ్చి పిచ్చి గాథలు అసభ్యకరంగా రాస్తే మాకు సంస్కారం ఉంది, మా యువత సంస్కారం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యేని ఏమి అంటలేదు. అనాలనుకుంటే ఒక్క మాటలు సంస్కారం వదిలేస్తే ఏ విధంగా మా యువత కావచ్చు, మా నాయకులు కావచ్చు సోషల్ మీడియాలో ఏ విధంగా పెడతారో మీకు దమ్ముంటే పోలీసులు కాకుండా నిన్న అంటారు, వారు ఇష్టానుసారం సోషల్ మీడియాలో రాస్తారు, తుఫాను రాస్తారు. పోలీసులు సపోర్ట్ కాకుండా నువ్వు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా రండి, వస్తాను ఆర్ఎంపీలో పోలీసులు చేసుకొని అక్రమ కేసులు గౌరీ
రౌడీషీటు చదువుకున్న ప్రకాశ రౌడీషీటు మా నాయకుడు మీద రౌడీషీటు రౌడీషీటు కాదు నాన్న పెట్టలేదు అడగమాడు కత్తుకొని పెద్ద పెట్టి ఆయన చెప్పడం ఏ విధంగా అణచివేయాలా ఎప్పుడు రాజ్యాంగం అమలు చేయాలా అని భోగిసలు పెట్టుకుని మీరు ఈరోజు మీరు ఆటాడితే రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీరు పట్టుకోగలమని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పెట్టినాక అటువంటి చేయగా ప్రతి ఒక్కరికి పార్టీ చూడద్దు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకాన్ని అందజేయాలని మాకు మా నాయకుడికి చెప్పబట్టే ఆనాడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా పథకానికి ఏ విధంగా ప్రజలకి మంచి చేశారో అది చూడండి అయ్యా. మీరు ఈరోజు మీరు చేస్తున్నవి అభివృద్ధి కాదు, అరాచకాలు. ఆ అరాచకాలు ఆపాలి. ఒక 5 మంది మీడియా సోదరులను పెట్టుకుని ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కలుగుదేవాడు 5 మంది పతనానికి నాంది గుర్తు పెట్టుకోండి. 5 మంది పతనానికి నాంది గుర్తు పెట్టుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెలుగు మంచి చేయి. ఎక్కడైనా సరే సమస్య ఉంటే మీ దృష్టికి చేస్తాం, చేతనైతే చెయ్యి. అంతేగాని మీరు ఏదో డైవర్ట్ పార్టీ చేస్తే, కేసులు పెడితే, జైలు పంపిస్తే ఇక్కడ భయపడేవారు ఎవరు ఎక్కడైనా సరే, ఏ సెంటర్లో సరే మీ ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేదా ఆ ఇంటికి వస్తున్న మీడియా సోదరులైనా సరే మావని పంపిస్తాం. మీకు మా పిల్లలు కాదు వస్తారు తెచ్చి మేము రండి చెప్పండి, స్పాట్ చెప్పండి, మేము వస్తాం. మీరేం చేశారు, మేమేం చేస్తాం, మేమేమేం చేస్తాం, మీరేమేం చేశారు, చాలా మీరెంత చేశారు, మేమెంత చేశాం, జగనన్న ధరలో మేమెంత చేశాం. ప్రతి ఒక్కరి కూడా విత్ రికార్డు మేము ఇస్తాం. మీకు ఆ దమ్ముందా అని అడుగుతాం రండి. అంతేగాని ఈరోజు ఓగా మీడియా కొంతమంది పెట్టుకొని మీరు ఆహా ఊహంటే కాదు. ఇక్కడ ప్రజలకు మంచి జరగాలి, ప్రజల సమస్యలు ఎత్తి చూపే అధికారం తప్పకుండా ప్రతిపక్షానికి ఉంటుంది. మీకు చేతనైతే ప్రజలకు మంచిదైతే మేము చెప్పేవారికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు పోలీసులతోటి చేతి పెడతాం మీకు కాకూడదు. మీరు వస్తే మేము గొప్పం ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేస్తారో చెప్పండి. మేము తప్పకుండా ప్రజల సమస్యల కోసం ప్రజలు పోతాం, తప్పకుండా వారిని ప్రశ్నిస్తాం, అడుగుతాం, తప్పకుండా చేయాల్సిన బాధ్యత అధికారం మీకు ఉంది. కాబట్టి ఈరోజు మీకే ఉంటుంది చేయాల్సిన బాధ్యత అని కూడా మేము డిమాండ్ చేస్తాం. తెలియజేస్తూ ఏది ఏమైనా ఈరోజు డిఎస్సీలో సామాన్య ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి జరిగింది. కాబట్టి దీనికి బాధ్యత వహించు లోకేష్ గారిని విజన్ చేయాలని కోరుతూ దీని మీద, ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ చేసి రావాలైనా సిబిఐ చేత తప్పకుండా ఎంక్వైరీ చేయాలని మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వేదిక మీద ఉన్న మండల నాయకులు, కన్వీనర్స్కు, అదేవిధంగా ఆకాశకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతసేపు ఓపికగా కూర్చొని ఉన్న మా అక్కచెల్లెలకు, తమ్ములకు, పెద్దలకు, సీనియర్స్కు, అదేవిధంగా ఇంకా వివిధ పదవులు
తీసుకున్న మా సోదరులు అదేవిధంగా మీడియా సోదరులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చేతుల్లో ఎక్కువ మంది ప్రజలు అందరూ మాట్లాడే అవకాశం ఇస్తామని ఓన్లీ క్యాండిడేట్స్ మాత్రమే వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఎంత గొప్పగా జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున చేతులు